హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు ఎ న్యూ వీడియో. సో ఈరోజు మన వీడియోలో మనం కొత్త ప్లాంట్స్ తీసుకొచ్చి వాటిని నాటి కొంచెం ఇంట్లో ఆర్గనైజ్ చేసుకోబోతున్నాం అనమాట. ఇంతకుముందు తెచ్చిన ప్లాంట్స్ అన్నిటిని జాగ్రత్తగా అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చి ఒక 2-3 మంత్స్లో వాటిని చంపేసాం. సో అందుకని ఈసారి ఎక్కువ బడ్జెట్ కాకుండా అండ్ వెరీ ఈజీ టు మెయింటైన్. ఎందుకంటే మేము ఊర్లో సగం రోజులు ఉంటే సగం రోజులు ఉంటాం కాబట్టి వాటర్ పోసినా పోయకపోయినా చచ్చిపోయిన మొక్కలు తెచ్చుకుందామని చెప్పేసి డిసైడ్ అయ్యాను అనమాట. సో లెట్స్ గో ప్లాంట్ షాపింగ్ గైస్. నేనైతే మస్తు ఎక్సైటెడ్ ఉన్నా. సో లెట్స్ గో. ముందైతే నా మొక్కల కండిషన్ చూడండి. సో ఇట్లా మొత్తం ఎండిపోయి అసలు ఆకులు కూడా రాలిపోయి ఉన్నాయి. కొన్ని కుండీలు అయితే ఖాళీ ఉన్నాయన్నమాట. అండ్ ఇవి ఆల్రెడీ నేను రీపర్పస్ కింద పెట్టాను, పెట్టి ఇంకా 2 days అయిందంతే. సో ఇంకా టైం పడుతుంది వాటికి రావడానికి. అండ్ ఇలాగ అన్నీ ఎలా పడితే అలా ఉన్నాయన్నమాట. ఈ మనీ ప్లాంట్ కూడా మొత్తం పోతుంది. ఇది మొన్న ఒకళ్ళు పీకేశారు, సో దానివల్ల పోయింది. ఒక కిడ్ వస్తే పీకేశాడు అనమాట. అండ్ ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా చాలా వరకు ఎంటీగా ఉన్నాయి. సో అందుకని చెప్పేసి అన్నీ క్లియర్ అవుట్ చేసేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. సో టోటల్లీ నా దగ్గర 17 pots 19 pots ఎంటీ ఉండాలి. నేనైతే ఫస్ట్ మనీ ప్లాంట్స్ తెచ్చాక మిగిలిని అడ్జస్ట్ చేద్దాం అనుకున్నా. అండ్ బయట మెట్ల దగ్గర పెట్టినవి అయితే ఒక 2-3 తప్ప మిగిలినవన్నీ అయిపోయాయండి. సో ఇదైతే ఈ మొక్క నుంచి తీసి పెట్టాను అనమాట. అది కూడా పెట్టి 1-2 days అవుతుంది. ఈ జేడ్ కూడా మార్చాను అనమాట మొన్నే రీసెంట్గా. అంటే చిన్నదైపోతుంది పాట్ అని కొంచెం పెద్ద దాంట్లోకి వేసాను. అండ్ మిగిలినవన్నీ చూసారు కదా ఎంత ఎంటీగా ఉన్నాయో. అండ్ ఇక్కడ జేడ్స్ అండ్ మనీ ప్లాంట్స్ ఉన్నాయి. గైస్, ఐ గాట్ ద ప్లాంట్స్. ఒక్కొక్క ప్లాంట్ 50 rupees చెప్పారనమాట. ఇంకొక చోట అయితే 100 rupees చెప్పారు. అంత టోటల్ 15 తీసుకుంటానంటే కూడా 90 rupees చెప్పారు. సో ఇక్కడికి వచ్చి ఒక 10 తీసుకున్నాను. 10 సరిపోతాయి. మిగిలిన దాంట్లోకి ఎలీ ప్లాంట్ అని ఉంది కదా, అది వేసేస్తాను. అది మన ఇంట్లోనే చాలా ఉంది అనమాట. అది కోసి వేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ నేను జిడ్డేష్కి సిస్టర్లా ఉన్నాను. సో అవాయిడ్ మీ గైస్ ప్లీజ్. సో హాట్. సో యా, అండ్ ఇప్పుడైతే పాట్స్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాను. అండ్ బ్లింకిట్లో అయితే ఇలా తవ్వేది ఆర్డర్ పెట్టుకుంటాను. సో ఇట్ విల్ బీ ఈజీ ఫర్ మీ. అండ్ దే లెట్స్ గో అండ్ ప్లాంట్ నౌ. నేను మేనిఫెస్ట్ చేస్తున్నాను గైస్, అట్లీస్ట్ మనీ ప్లాంట్స్ అయినా ఇంట్లో బతకాలని. ఇంకా అవి కూడా బతకకపోతే ఇంక నేను మొత్తం కుండీలు అన్నట్లు తీసుకెళ్ళి బయట పడేస్తాను. ఇంకా అసలు చిరాకు వచ్చేస్తుంది నాకు. హలో గైస్, సో ఐ వాట్ సమ్ ప్లాంట్స్ అండ్ ఈ టూల్స్ బ్లింకిట్లో ఆర్డర్ చేసుకున్నాను. అక్కడ దొరకలేదు అనమాట. పర్లేదు, బాగానే ఉంది క్వాలిటీ. స్ట్రాంగ్గానే ఉంది. అయ్యో, గైస్ ఈ 3 కొత్త వేసాను. అండ్ వీటిల్లో జేడ్స్ వేసేసాను. ఇవన్నీ ఇంట్లో ఉన్న వాటి నుంచి రీపర్పస్ చేసింది అనమాట ఇవన్నీ కూడా. అండ్ ఇవి కూడా రీపర్పస్ వే. ఇది
ఈ మనీ ప్లాంట్ అయితే తెచ్చింది, ఇప్పుడు దాంట్లో వేస్తాను. అండ్ ఇది కూడా రీపర్పస్ చేసింది, ఒక కాకు పెట్టాను, చూద్దాం. దీని నుంచి తీసాను అనమాట. సో ఇవన్నీ అండ్ ఈ జెడ్ నుంచి తీసినేమో ఇక్కడ పెట్టుకున్నాను అనమాట, ఈ మూడాట్లో. ఇది మొన్నే మార్చేసాను. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇప్పుడు తెచ్చినవి ఫ్రెష్గా వేసుకున్నాం అనమాట. సో అది కూడా చచ్చిపోయేలాగా ఉంది, లైక్ అక్కడ ఉంది కదా వెనకాలకి ఆకులు రాలిపోయి, అది కూడా చచ్చిపోయేలా ఉంది. అది కూడా మారుస్తాను వీలైతే నెక్స్ట్. అండ్ అప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలి గైస్. ఓకే, 3, 2, 1 గో. సో గైస్ వీఆర్ డన్ విత్ ప్లాంటింగ్. వీటికి ఇప్పుడు వాటర్ పోసుకొని ఇక్కడ వదిలేస్తాను. ఆర్గనైజింగ్ రేపు వద్దని చేసుకుందాం. సో సీ యూ బ్యాక్ టుమారో. 2000 years later. చూసారు కదా, అలా మన ప్లాంట్ షాపింగ్ ఫినిష్ చేసుకుని నిన్నైతే మొత్తం అన్నిటిని కూడా నీట్గా నాటేసి వాటర్ పోసేసి పెట్టేశాను అనమాట. సో ఈరోజు మార్నింగ్ మళ్ళీ ఇంకొకసారి ప్లాంట్స్కి వాటర్ చేశాను. సో ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది. ఇప్పుడు మనం వెళ్ళి అన్నిటిని నీట్గా అరేంజ్ చేసుకుందాం. యాక్చువల్లీ చెప్పాలంటే ఒక 4 to 5 మొక్కలు ఇంకా తక్కువ వచ్చాయి, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అవి అవసరం లేదు. మేబీ ఇంకొక 1 month తర్వాత ఆల్రెడీ ఉన్న మొక్కల సిచ్యువేషన్ బట్టి వీలైతే ఇంకొక 4 తీసుకొచ్చి అవి కూడా నాటేసుకుంటాను. సో ప్రస్తుతానికైతే నిన్న చేసుకున్న మొక్కలన్నిటిని కూడా ఇప్పుడు అరేంజ్ చేసుకుందాం. ఓకేనా, లెట్స్ గో గైస్. సో ఫైనల్లీ ప్లాన్స్ని అయితే ఇలా అరేంజ్ చేసుకున్నానండి. ఈ స్టాండ్ కూడా ఇక్కడ ఉంచుతానో లేదో తెలీదు. బేసికల్లీ ఇది వాటర్లో తడవకూడదు. సో రెయిన్ అది పడితే కొంచెం రిస్కే ఇక్కడ. బట్ దీని పక్కన షూ స్టాండ్ మీద ఏంటంటే ఇవి పెట్టుకున్నాను. ఇవి కూడా ఇక్కడ మోస్ట్లీ తీసేస్తాను కొన్ని డేస్ తర్వాత. అండ్ మొత్తానికి బాల్కనీలో అయితే ప్లాంట్స్ అన్నీ కూడా స్టాక్ చేయడం వల్ల నీట్గా ఉంది. అండ్ ఇవైతే ఇండోర్లో పెట్టుకున్న ప్లాంట్స్ అనమాట. ఒక విండో ఉంటే ఆ విండోకి దగ్గర పెట్టుకున్నాను. ఇది హాల్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ మనీ ప్లాంట్కి ఏంటంటే ఇట్లా పొడుగు తీగ ఉందని చెప్పేసి దీన్ని పైకి ఒక దారంతో కట్టి ప్లాస్టర్ వేసాను అనమాట. సో చూడాలి దాన్న పెరుగుద్దా లేదా అని. అండ్ ఇవి కూడా ఇండోర్ ప్లాంట్సే. సో
ఇది కూడా జస్ట్ 2 ఆకులు ఉన్నాయి. మరి ఇది కూడా ఇంకా బతుకుద్దో లేదో తెలీదు. మధ్యలో అయితే అన్నీ చచ్చిపోయాయి అనమాట. లైక్ మిగిలిన ఆకులన్నీ రాలిపోయి. సో ఇది జీజీ ప్లాంట్. ఇది ఒక్కటే ఉంది ప్రస్తుతానికి ఇంట్లో మనకి. అండ్ హాల్లో విండో దగ్గర ఏంటంటే ఇలాగ 2 పాట్స్ని హ్యాంగ్ చేసుకున్నాను, బాగుంటుంది కదా అని. అండ్ బయట అయితే ఈ మొక్కలన్నీ చాలా ఎక్కువైపోయాయి. అన్నీ కూడా చాలా అన్ఆర్గనైజ్డ్గా కొంచెం పిచ్చి పిచ్చిగా పెరిగిపోయాయి అనమాట. ఒకసారి అత్త వచ్చాక అన్నీ కట్ చేయాలి. అండ్ ఇదైతే తులసి మొక్క అనమాట. పాపం మేము సరిగ్గా ఉండక దీనికి వాటర్ అది సరిగ్గా అందదు. ఇవైతే కట్ చేసి పెట్టిన ప్లాంట్స్ అనమాట. సో గాయస్ ఇది వామ చెట్టు అనమాట. ఇది అత్త వడిసిలేరు నుంచి తీసుకొచ్చి చిన్న కొమ్మ నాటితే అది ఇలా మొత్తం ఎలా పడితే అలా పాకేసింది అనమాట. ఒక ఆక్టోపస్ షేప్లో అలా ఫుల్ వచ్చేసాయి. ఒకసారి కట్ చేస్తే బెటర్ అని అనుకుంటున్నాను. అలానే దీంట్లోంచి తీసి మళ్ళీ ఇంకొక కొమ్మ వేరే దాంట్లోకి గుచ్చితే దాంట్లో కూడా ఫుల్ వచ్చేసాయి అనమాట. ఈ వామాకు తీగ ఇది ఏమంటారో తెలియదు. ఇది చాలా స్పీడ్గా పెరుగుద్ది. సో దీన్ని అయితే ఒకసారి గట్టి పట్టుబట్టి అరేంజ్ చేయాలన్నమాట. అండ్ నేను చూపించాను కదా అంతా క్లీన్ చేస్తాను. సో జేడ్స్ అండ్ ఈ మమ్మీ ప్లాంట్కి ఉన్న బేబీ ప్లాంట్స్ అనమాట ఈ పక్కవన్నీ కూడా. సో అదైతే కొత్త మొక్కే కదా, మనీ ప్లాంట్ వేసాను దీంట్లో. ఇది నాకు ఎప్పటి నుంచో బాగా గుజ్జుగా వచ్చేది వేసుకోవాలి ఉంది. సరే అని మనీ ప్లాంట్ వేసేసాను దీంట్లో కూడా. అండ్ జేడ్స్ కూడా నీట్గా పెట్టుకున్నాను. సో ఈ జేడ్ అయితే ఫస్ట్ తెచ్చింది అనమాట. దీని నుంచి 2 తీసి రీపర్పస్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 4 గంటల్లో వేసాను. సో మొత్తం అన్నీ పెట్టేసుకున్నాను. డ్రెంచింగ్ ఇన్ స్వెట్ గైస్. యాక్చువల్లీ కొత్త మొక్కలు అన్నీ పెట్టుకున్నాక నాకు ఏమనిపించింది అంటే నా దగ్గర ఉన్న మొక్కలే చాలా హెల్దీగా ఉన్నాయి అనిపించింది. సో ఈ తెచ్చిన కొత్త మొక్కలు అన్నిటిని కూడా ఇప్పుడు హెల్దీగా మార్చిపోతున్నాం అనమాట మనం. ఎనీవేస్ ఇది ఒక చిన్న క్యూట్ వీడియో. అంటే బేసికలీ నా దగ్గర పాట్స్ ఉన్నాయి కదా, వాటిని పడేద్దాం అనుకున్నాను అనమాట. అంత స్టేజ్కి వెళ్ళిపోయాను ఇంకా చిరాకు. సో సర్లే ఇంకొక లాస్ట్ ట్రై అట్లీస్ట్ మనీ ప్లాంట్స్కైనా ఇద్దాం ఇంకొక ఛాన్స్ అని చెప్పేసి ఈ వీడియో చేసి దీంట్లో వేసాను. ఇప్పుడు కనుక ఈ మొక్కలు నన్ను ప్రూవ్ చేసుకోలేదు అనుకోండి, నాకు ఇంకా ఖచ్చితంగా నేను ఇవన్నీ పాట్స్ని తీసుకెళ్ళి బయట పడేసి నార్మల్ ప్లాంట్స్ కొనేసుకుంటాను. అది ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉంటాయి కదా, 25,000 అయినా పర్లేదు కొనుక్కుని ఇంటి నిండా విచ్చలు విడిగా పెట్టుకుంటాను. ఎందుకంటే ఇవైతే దీనికోసం ఇంకా ఎండని అదని బయటని లోపలని వాటర్ అని గుడ్ అని చాలా చేయాల్సి వస్తుంది అనమాట. ఆ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టేసుకుంటే ఇంకే గొడవ ఉండదు. ఏ మూలైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇల్లు కూడా చాలా ఆస్థెటిక్గా ఉంటుంది గ్రీన్ కలర్తో. So, I bet these plants to prove me guys now. Okay. సో ఇంతకీ ఆ మొక్కలు అయింది. దాని తర్వాత కుండి పైన పెడితే అదేమో కింద పడిపోయి చూసారు కదా, అదంతా మళ్ళీ వాష్ చేశాను అనమాట. అలా ఒక పని మీద ఒక పని ఎక్కువైపోయింది. సో మొత్తానికి ప్లాంట్స్ అన్నిటిని సర్దుకున్నాను. అంటే ప్రస్తుతానికి అయితే చాలా వరకు బయటే ఉంచాను. కొంచెం టైం అయ్యాక ఇంకా లోపలికి తెచ్చుకుని మళ్ళీ అరేంజ్ చేసుకుంటే, ఎందుకంటే కొత్తగా వేసాను కదా, అట్లీస్ట్ ఒక 1 వీక్ అయినా అవి బయట ఉండి దానికి కొంచెం బ్రీతింగ్ అందాలన్నమాట. సో ప్రస్తుతానికి అయితే ఒక 2 పెట్టుకున్నాను లోపల. బట్ ఇంకొక 15 days పోతే అప్పుడు ఇంకా కొన్ని తీసుకొచ్చి లోపల పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనీ ప్లాంట్సే కాబట్టి మనీ ప్లాంట్స్కి ఎక్కువ ఎండ అవసరం లేదు. వీక్లీ వన్స్ ఒక రోజు తీసుకెళ్ళి బయట పెట్టేస్తే సరిపోద్ది. సో మేము ఎట్లాగో వీక్లీ ఒక 2 days అయినా నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి ఆ 2 days బయటికి వెళ్ళేటప్పుడు ఊరు వెళ్ళేటప్పుడు అక్కడ పెట్టేసి నేను వెళ్ళిపోతే వచ్చాక మళ్ళీ లోపల పెట్టుకోవచ్చు. సో అదనమాట. Okay guys, thank you so much for watching this video. I hope you like this video. It's a cute short video. So yeah, see you back in another one. Until then, bye.